దేవునికి భయం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేకపోతే మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలయ్యా. ఎంతైనా నమ్మది దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ నామాన్ని కనపరుచుకుంటాం. ఇంతవరకు సహాయం చేసావు, నీకు వందనాలు ప్రభా. మరి పాడబోతున్న పాటలు, ఆరాధనలో, వాక్య పరిచయంలో ఉండి మీ నామాన్ని కనపరుచుకోమని మీ కృపగా అప్పగించుకుంటాం. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం. ఆమేన్. మనందరం కలిసి దేవుని నామాన్ని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉందో, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నయు నీ మహిమ వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నయు ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతాపనలతో, కృతజ్ఞతాపనలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. హల్లెలూయా. హల్లెలూయా. లెక్కలు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనందరం కలిసి దేవుని నామాన్ని గణపడదాం. Praise the Lord. Praise the Lord. స్తుతులు తండ్రి, కృతజ్ఞత. అందరూ అలాగే కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ప్రభువుని కనపడదాం. స్తుతులు యేసయ్యా. Thank you, Jesus. స్తుతులు యేసయ్యా. స్తుతులు యేసయ్యా.
Thank you, Jesus. Thank you, Lord. Thank you, God. మహాగణుడా మహిమోన్నతమైన స్థలములలోని నివసించువాడా మహాగణుడా మహిమోన్నతమైన స్థలములలోని నివసించువాడా వినయము గలవారు నలిగిన నరులు దీనులు వినయము గలవారు నలిగిన నరులు దీనులు చెంత నివసించి బలపరచు వేడా చెంత నివసించి బలపరచు వేడా శరణం శరణం యేసే శరణం 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 సిలువే శరణం సరిరారు నీకిల ఎవరు సరిరారు నా యేసు సరిరారు నీకిల ఎవరు సరిరారు నా యేసు సరిరారు నా యేసు నా దోషములే నీకును నాకును అడ్డముగా నిలుచుండేనయ్యా రక్షింపనేరక ఉండుటకెన్నాడు నీ చేతులు రక్షింపనేరక ఉండుటకెన్నాడు నీ చేతులు కూరచకాలేదు కరుణా కిరీటి కూరచకాలేదు కరుణా కిరీటి శరణం శరణం యేసే శరణం 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 సిలువే శరణం 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 యేసే శరణం 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 సిలువే శరణం సరిరారు నీకిల ఎవరు సరిరారు నా యేసు. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడండి ఈ సాయంకాలం దర్శించండి ప్రభు ప్రతి ఒక్క మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. ప్రార్థన దేవుని సందుకొద్దాం ప్రతి ఒక్కరూ. మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడ నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు తండ్రి పరిశుద్ధానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం వేసే నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారయ్యా స్తుతిగా దిగి వచ్చారు ప్రభా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు ఉన్నారయ్యా చెడ్డ బిడ్డ విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా చెడ్డ బిడ్డ విదేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా ఎదుర్కొని చెడ్డ బిడ్డ పడుకునే చేయండి ఏదుకొని చెడ్డ బిడ్డ పడుకునే చేయండి ప్రభా దేవుని బిడ్డలతో మాట్లాడండి వాళ్ళ హృదయ నిండా పశ్చాత్తాప జీవితం నింపండి ఎవరి ఇస్తుంది తాకండి అయ్యా పశ్చాత్తాప జీవితం నింపుకుని తన బంధువులు స్నేహితులను దర్శించుకుంటాం తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాం నిన్ను మనం స్థుతిస్తున్నాం తండ్రి సేవకులకు నా కుటుంబం బిడ్డ మీరు ఆశ్రయించండి వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించుకున్నాడు ప్రభా యోషువలో తండ్రి మేము వారి హోను సేవిస్తామన్నట్లుగా యోషువలో మేము వారి హోను సేవించకపోతే తండ్రితో మాకు ఇచ్చాం ప్రభా అందుని బట్టి స్థుతిస్తున్నాం తండ్రి నీకు కోట్లాది ఉన్నాడు స్తోత్రం తండ్రి నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా నీకు ఉన్నానయ్యా తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తగ్గ ప్రతి కుటుంబం దర్శించండియా నీ దాసులు మాట్లాడింది ప్రభా లైవ్లో బిడ్డ విడిచిపెట్టద్దు ప్రతి కుటుంబం దర్శించండి ఆయన నీ దాసు జ్ఞానంతోనూ
నాయన వాక్కు శక్తులను ప్రభావ నీ జ్ఞానంతో మీ తండ్రి నాయన నీ ప్రార్థనతో నీ దాసులు తాకమని వచ్చినాయా తండ్రి నీ రాక చాలా సమీపం ఉన్నాయా నీ రాక కొరకు సిద్ధపరచండి అనేక మంది సిద్ధపరిచే కొరకు దయచున్నాయా నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తున్నాయి నీ వాక్యం బ్రతికిస్తున్నాయా ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నాయి అని కృపేపడుతున్నాను తండ్రి అలాగే ఎవరైనా అనారోగ్యం వారి సంపూర్ణంగా స్వస్థపరచండి మనం స్వస్థపరచండియా ఈ ఉద్యోగాలు ఉన్న దిగిన విషయాలు దయచేయండి నిరాశ నిస్పృహ సహాయం చెప్పుకోవాలనుకుంటున్నానయా మీ ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి మా గ్రామం సన్నిధించి మా వెలుగును ప్రకాశించండి ఈ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నానయా సహాయం చేసాయా ఈ జూలై నెల ఎంత ప్రభావ నాయన నీ నామాన్ని హెచ్చించి నమ్మని కనపరచేయండి ఈ జూన్ నెల ప్రభావ తండ్రి మీ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభావ ధన్యతను కృపించినందుకు మీకే కొట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి మీ నామాన్ని హెచ్చిస్తే మీ నామాన్ని కనపరుస్తున్నాం ప్రభా తండ్రి ప్రార్థన ఆలకించువాడా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రతి చీకటిలో బంధిస్తున్నాను ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండియా ప్రతిరక్షకులు సహాయపడుతున్నాను ప్రతి చీకటిలో బంధిస్తున్నాను ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను సాతాన్ని కట్టిన గోడలని మీరు కూల్చండియా ప్రతిరక్షకులు సహాయపడుతున్నాను మీ నామాన్ని కనిపిస్తుంది మీ నామాన్ని ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామం నడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండము 28వ అధ్యాయం మొదటి నుండి వచ్చిన చదువు. ఆది కాండము 28వ మొదటి. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకున్నప్పుడు నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి నీ తండ్రికి నీ తల్లికి తండ్రి అయిన బెతీయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదాన్ని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి. పిల్లరా, ఇక్కడ ఇస్సాకు యాకోబుకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఒక కమాండ్మెంట్. పిల్లరా, మరి మన పిల్లలకు ఆజ్ఞ ఇవ్వటం, పిల్లలకి ఆజ్ఞ ఇవ్వటం అనేది అది గొప్ప ఆశీర్వాదం. అది అందరూ చేయలేరు. మరి అబ్రహాం కూడా ఇస్సాకుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ కమాండెడ్, నాట్ రిక్వెస్టింగ్ మ్యాటర్. బాబు నువ్వు అలా చేయొద్దు బాబు, మళ్ళీ నువ్వు ఇలా చేయు బాబు అని గారభంగా బతిమాలుకోవడం కాదు. Father gives commandment to their children. They should obey. అబ్రహాము తన పిల్లలకు ఆజ్ఞ ఇచ్చాడట. చూడండి, ఆది కాండం 18వ అధ్యాయం 19వ వచనం. 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును తన తర్వాత తన పిల్లలను నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఏం చేస్తాడట? ఆజ్ఞాపించినట్లు. ఐ నో అబ్రహాం. ఇంగ్లీష్ చదవమ్మా స్మైలమ్మా. For I have known him in order that he may command his children. అది అంతవరకు. He may command his children. Of course, ఇస్మాయిల్ కూడా తన కుమారుడే. ఇస్మాయిల్కి ఇస్సాక్కి పిల్లరా, అబ్రహాం ఏం చేశాడంటే కమాండెడ్. ఈ కమాండెడ్ టు హిస్ చిల్డ్రన్. ఇక్కడ ఇస్సాక్ ఏమో యాకోబుని కమాండ్ చేస్తున్నాడు.
యాకోబు తన పిల్లల్ని కమాండ్ చేస్తున్నాడు, గివింగ్ కమాండ్మెంట్, ఆజ్ఞ. దే షుడ్ ఒబే. దట్స్ వై వారు అలా ఆజ్ఞను పాటించారు కాబట్టి వారు ఆ బ్లెస్డ్ జీనియాలజీలో వారందరూ ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉన్నారు. I know Abraham, he will command his children. ఇప్పుడు ఇస్సాకు యాకోబుని పిలిచి అంటున్నాడు, అయ్యా నువ్వు అన్నకి భయపడి పారిపోతున్నావు, బాగానే ఉంది, ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు సుమా, నువ్వు ఏంటి నాన్నగారు అని అడిగాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు దేశానికి, ఆ ప్రాంతానికి, అక్కడ అన్ని జనుల్లో ఎవరైనా వివాహం చేసుకోకూడదు, అది నీకు శాపంగా మారిపోతుంది. దేవుని ఆశీర్వాదపు లైన్లో నుంచి బయటకు వెళ్ళిపోతావు. యూ విల్ బి లాస్ట్. నువ్వు పోగొట్టుకుంటావు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎవరిని పడితే వివాహం చేసుకోకూడదు అని, ఎవరిని వివాహం చేసుకోవాలో అక్కడ ఇస్సాకు యాకోబుకు చెప్తున్నాడు. ఈరోజు పిల్లలకు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలకు లోబడటంలో ఉన్నాయి ఆశీర్వాదాలు. నాకు తెలిసి పెళ్ళిళ్ళైపోయి వివాహాలు అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు చూసి గడ్డ ఉనికి పిల్లలు ఉన్నారు. ఈరోజు వారి పరిస్థితులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఒక ఉన్నత స్థితిలో రిచ్ దేవుని దీవెనలు పొందుకున్నారు వాళ్ళు. తల్లిదండ్రుల మీద తిరగబడి, తల్లిదండ్రులు మాటకి మాట తల్లిదండ్రులతో వాదించి తల్లిదండ్రులని హృదయాలు బాధ పెట్టే పిల్లలు ఎప్పటికీ ఆశీర్వదించబడ్డారు. వారి జీవితంలో దీవెనలు చూడబడ్డారు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న వాళ్ళు మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరొస్తుంటే గమనించండి. లిసన్ టు యువర్ పేరెంట్స్. ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు యూ. దట్స్ ఇట్. దేవుడిని జ్ఞానం ఇచ్చుగాక, నీకు మంచి చదువు ఉండుగాక, అన్నీ ఉండుగాక. తల్లిదండ్రులు ఘనపరచడం, ఆనర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు ఇక్కడ యాకోబుకి ఇస్సాకు ఆజ్ఞాపించడంలో రహస్యం ఏంటంటే, అన్ని జనులతో సహవాసం చేయగల బాబు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం సహవాసం ఎవరితో? వారు అన్ని జనులతో సహవాసం చేస్తే వారి క్రియలు నేర్చుకునేది. అబ్బే మేమేం చేయమండి, సహవాసం మాట్లాడతామండి అంతే. అబ్బే వాళ్ళతో మేము కలుస్తాం ఏంటండి, మాకు ఏం సంబంధం అండి పాస్టర్ గారు? అబ్బే కలిసి ఉద్యోగం చేసుకుంటున్నాం కదండి, ఆ మొత్తం కలిసి తిరగడం అవన్నీ తప్పేముందండి, అందులో తప్పేముంది, మేము మరీను అండి పాస్టర్ గారు, మరి అలా తప్పు కదా, అలా మాట్లాడకూడదు, అలా అనుమానించకూడదు పాస్టర్ గారు మమ్మల్ని అని మాట్లాడడం మనం వింటాం. ఇక్కడ లేఖనం ఏం చెప్తుంది? 106వ కీర్తన 35వ వచనం. 106వ కీర్తన 35వ వచనం. అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుండ్రి, వారి విగ్రహములకు పూజ. అక్కడతో ఆగితే సరిపోతుంది. అన్ని జనులతో సహవాసం చేశారు, పోం అక్కడతో ఆగలేదు కదా, వారి క్రియలు నేర్చుకున్నారంట. ఇంగ్లీష్ But they mingled with the nations and adopted their customs. వారి కస్టమ్స్, వారి ఆచారాలు, పిల్లల వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన, ఇవన్నీ ఏం చేసుకున్నారంట? అడాప్ట్ చేసుకున్నారంట. అవి కలిపేసుకున్నారంట, తీసేసుకున్నారంట, అవి నేర్చేసుకున్నారంట. ఆ తర్వాత వారి విగ్రహములు పూజ చేసేది. అరే రే 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 జీవంగల దేవుడిని విడిచిపెట్టి, జీవంగల దేవుడు ఎవరో తెలుసు కూడా విగ్రహాలకు పూజ చేశారంటే ఎంత దారుణం. అవి వారికి ఉరి ఆయను. Those things will become snare to them. అక్కడ తాగల. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించింది. 40 వచనం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనెను. 43వ వచనంలో చివరిలో తమ దోషము చేత హీన దశకు వెళ్ళిపోయాడు. హీన దశకు పోగొట్టుకుని, ఆశీర్వాదాలు పోగొట్టుకుని మరలా దేవుని చేతులు ఎత్తే పరిస్థితి, మరలా కరువులోనికి, మరలా శాపంలోనికి, మరలా పోగొట్టుకునే స్థితిలోకి, దరిద్రతలకు వెళ్ళిపోయారు పిల్లలు. దేవుని బిడ్డమైన మన సహవాసం విషయంలో
కలిసి తిరిగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ వారు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. వారు మన బాటలోకి రావాలి, కానీ మన వారి త్రోవలోకి వెళ్ళకూడదు. వారి కస్టమ్స్ మనం అడాప్ట్ చేసుకోకూడదు. దేవుని బిడ్డల మీద మనం ఇస్సాకు యాకోబుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్తున్నావు కానీ అనుజనులతో బియ్యమందుదే, అనుజనులతో సాహసం చేయకే, వారి కుమార్తెలు ఒకరిని వివాహం చేసుకోవద్దే, మాకు చాలా భయంకరంగా చాలా జాగ్రత్తగా ఉన్నానా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్తున్నాడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదు యాకోబుకు తెలియదు, యవనస్తుడిగా ఉన్నాడు. ఇస్సాకు చేత బోధించబడి తన తండ్రి అయిన ఇస్సాకు అడుగుజాడల్లో నడిచి ఇస్సాకును ఆరాధిస్తున్న తన పితరులు దేవుణ్ణి ఆరాధించి దేవుని మహింపరిచి ప్రజల ఆ పరిశుద్ధ వంశావళిలో చోటు సంపాదించుకుని యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడుగా రావడానికి ప్రజల ఒక మార్గదర్శకుడుగా, యేసు ప్రభుకి పితరుడుగా, తండ్రిగా మార్చబడ్డాడు. పిల్లల ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవునికి ఆజ్ఞలు మనం గాయకుంటున్నామా? ఆర్ వి ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్? ఆర్ వి ఫాలోయింగ్? దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన తల మీద రావాలని దేవుడు ఎంతో ప్రేమించి మాతో మాట్లాడతాం. లోబడి దేవుని కృపను ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, దయాదేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ మిర్చిన సందేశం పెట్టింది ప్రభా, మీ ఆజ్ఞలు గైకొని మీ వాక్యానికి లోబడి మీరు చెప్పింది మేము చేయటానికి మాకు మనసును మార్చమని ప్రార్థన చేస్తున్నాను. తిరుగుబాటు స్వభావం మాలో ఉండకూడదు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటన పాపంతో సమానమని లేఖనంలో రాయబడింది. మాయా విగ్రహములకు పూజ చేయటం పాపంతో సమానమట. మా బిడ్డలు కానీ ఈ వాక్యం ఉంటున్న వారు అనేక మంది ఎవరి పిల్లలు కానీ తల్లిదండ్రుల మీద కానీ దేవుని మీద కానీ సంఘకర్తల మీద కానీ ఎప్పుడు ఎన్నడూ తిరుగుబాటు చేయకుండా ఆ తిరుగుబాటు వారిలో నుండి చేయిస్తున్న దెయ్యాన్ని కాల్చివేయండి. మీ ఆశీర్వాదం పొంది ఎవరి బిడ్డలుగా మార్చి సంపూర్ణమైన విధేయతలకి ఎవరి బిడ్డలను లోబడ నడిపించి 100% తల్లిదండ్రులకి, సంఘ పెద్దలకి, దేవునికి, వాక్యానికి లోబడే యవన బిడ్డలుగా, చిన్న బిడ్డలుగా మార్చి దీవించి ఆశీర్వదించుకోండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగిన బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, వాడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధుడు సమృద్ధిగా సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. షలోమ్ అండి. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్.